హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. హాయ్ సార్ నమస్తే. నమస్తే. మొన్న జేసీ ప్రభాకర్ గారు మాధవీలత మీద కామెంట్ చేశారు. ఇప్పుడేమో మాధవీలత ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను మగాడిలా పోరాడుతున్నాను అని ఏడుస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మీకు కామెంట్స్ ఏంటి సార్? ఏ అమ్మాయి ఏం పని పడలేదు. అమ్మాయి తాను ఎక్కడ అడ్రస్ లేదు. ఏం లేదు. ఎప్పుడో హీరోయిన్ అని ఎప్పుడు చేసిందో తెలీదు. హీరోయిన్ గా చేశాను అంటది, చేసింది. ఏదో చేసింది ఒకటో రెండో సినిమాలు తిరుగుతూ ఉంటది. ఆ మధ్య బీజేపీలో చేరింది. బీజేపీలో ఎవరినో పెట్టుకుని ఎమ్మెల్యే సీట్ సంపాదించింది. ఎవరినో అడ్డు పెట్టుకుని ఎవరి దగ్గర అంటగా పోయి ఓడిపోయింది. ఆ గ్రూప్ వీడికి అంటకాగిన గ్రూప్ పోయారు. కన్నా లక్ష్మీనారాయణ గ్రూప్ వాళ్ళు లేరు ఇప్పుడు బీజేపీలో. ఇప్పుడు వేరే అంటలేదు. ఏదో తాను లైన్లు ఉంచుకుంటాం కోసం తాను పెంచుకోవడం కోసం ఐడెంటిఫికేషన్ క్రైసిస్. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పార్టీలో లేదు, ఏమీ లేదు. పార్టీలో సీన్ లేదు, పార్టీకే సీన్ లేదు. ఇంకేమైకే సీన్ ఉంటుంది. ఏదో తను హైప్ చేసుకుంటారు. తను లైమ్ లైట్ లో పెట్టుకోవటం కోసం ఏదో ఒకటి ఎవరు చేసింది కమెంట్ చేస్తే ఆయన రెచ్చిపోతారు కదా. రెచ్చిపోతే అంతే పని పాట లేని ఆమెకి ఎందుకేం మొబైల్లో ఏం ఆయన పిలుచుకున్నాడు. నీకెందుకు నోటి తోలాగా తప్పితే నీకేం అవసరం? ఆయన పిలుచుకున్నాడు. అందరూ ఆడవాళ్ళే రావాలని పిలిచాడు. పిలిచారు, ఆయన పిలుచుకో నీకేం అవసరం? నీకేం అవసరం? పెద్ద నువ్వేమన్నా అనంతపూర్ అంటే అక్కడ పుట్టి నువ్వేమన్నా అక్కడ ఉద్యమాలు చేసావు ప్రజలకు. అక్కడ నువ్వేదో పెద్ద లీడర్ నీ పన్ను చూసుకోకుండా ఊనే ఏదో నేను సైతం ఉన్నానని అనిపించుకోవటానికి చేసే పనులమ్మా. దాని గురించి అమ్మాయి వేస్ట్ మెటీరియల్. అంటే జేసీ ప్రభాకర్ గారిది ఏం తప్పలేదంటారా? ఇప్పుడు అన్నాక అనిపించుకున్నావు అంతే. నువ్వు అంటావు అనిపించుకుంటావు. నువ్వు అనవసరం ఏళ్ళు పెట్టడం కెలకటం వాసన చూసుకుంటావు అంతే. తప్పులే ఉంది. తప్ప ఆ మాట అని ఉంటే తప్పని కూడా అన్నాడు కదా. అసలు నీకేం మని కెలకటం ఎందుకు, వాసన చూడటం ఎందుకు? నువ్వు అన్నావు అనిపించుకున్నావు. సంబంధం లేని విషయంలో ఏలు పెట్టడం ఎందుకు?